విశాఖ 41వ వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలో జ్ఞానాపురంలో 41వ వార్డు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో భారీగా వార్డు ప్రజలు, నాయకులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి శ్రీధర్కు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాము అధికారంలో ఉన్నా లేకుండా వార్డు ప్రజలకు నిరంతరం తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్ణిమ శ్రీధర్ కేక్ కట్ చేసి శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వాళ్ళ మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, అలాగే ఇలా స్వయంగా వీళ్ళందరూ కూడా ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా మాకు ఈ వార్షికోత్సవాన్ని చాలా సంతోషంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు ఏ విధంగా అయితే మమ్మల్ని అభిమానిస్తున్నారో అదే అభిమానాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. అలాగే 41 వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, పదవిలో ఉన్నా లేకున్నా మా సర్వీస్కి ఎప్పుడు కూడా అనేది ఉండదు. ఎప్పుడు కూడాను కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. అలాగే నేనున్న ఈ పదవీ కాలం అంతరం కూడా 17 కోట్ల పైన వర్కులు తేవడం జరిగింది, అభివృద్ధి వర్కులు. అలాగే ఇంకా ముందు మన వార్డు కోసం నేను శ్రీధర్ గారు ఎంతగా పాటుపడి ఏదో విధంగా మన వార్డు కోసం ఎప్పుడు కూడా శ్రమిస్తామని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ 23వ సంవత్సరం పెళ్లి రోజు జరుపుకుంటున్న మా అందరికీ ఇంత ఘనంగా చేసిన ముందుగా మా వార్డు కార్యకర్తలకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పెద్దలకి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బొత్స సత్యనారాయణ గారికి, మన అధ్యక్షవర్యులు కేకే రాజు గారికి, మా లెజెండ్ మాకు ఎప్పుడు ఏ పని కావాలన్నా ఇమీడియట్గా రెస్పాండ్ అయిన మన వాజ్పేయి గారికి, మా తోటి ఈ వార్డు ప్రెసిడెంట్లకు అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటాను. అదేవిధంగా నేను ఒకటి నిర్ణయించుకున్నాను, జ్ఞానాపురం మళ్ళీ ఒక గ్రీనరీ విద్యుత్కి ఎంతైతే నష్టం జరిగిందో ఒక గ్రీన్ సిటీలో విశాఖపట్నంకి వస్తే జ్ఞానాపురం అవుతుంది అని చేయడానికి నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆ విధంగా నేను ఎంతవరకు చేయాలో 17 కోట్లు ఇప్పటి వరకు ఆ మేడం గారు తను స్వయంగా కృషి చేసి తెచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కూడా మనం గెలిచిన తర్వాత మళ్ళీ ఏమేమి వర్కులు ఉన్నాయో అవన్నీ చేస్తాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. ఈ సందర్భంగా ముఖ్యంగా పక్కన ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో మంది రోగులు అంటే చాలామంది ఈరోజు ఒక షుగర్ ట్యాబ్లెట్ కానీ ఇంకా బీపీ ట్యాబ్లెట్ కొనలేని పరిస్థితులు ఉన్న పేదలందరికీ ఒక డాక్టర్ని పెట్టి అది కూడా ఇక్కడ ఏ రూపాయి ఖర్చు లేకుండా ట్యాబ్లెట్స్ అన్ని ఖర్చులు నేను పెట్టుకొని వాళ్ళందరికీ ప్రతి మంత్లీ సెకండ్ సాటర్డే చేస్తానని, ఫ్రీ సర్వీస్ చేస్తానని మరి ఒకసారి తెలియజేస్తూ